ఫ్రెండ్స్, ఒక వ్యక్తి మంచిగా మారాడు లేదంటే ఇంకొక వ్యక్తి విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నాడు అని తెలియాలంటే ఏదో 100 పనులు చేయక్కర్లా. జస్ట్ ఒకే ఒక చిన్న పని చేస్తే చాలు. మొత్తం అంతా కూడా యూటర్న్ తీసేసుకుని పరిస్థితి తారుమారైపోతుంది. అసలు జరిగిన విషయం ఏంటంటే, సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సెక్రటరియేట్‌లో మొదటిసారి తను తెచ్చుకున్న భోజనం తను తింటున్నాడనమాట. అంటే అంతకు మునుపు సీఎంగా తనకి చాలా రకాల ప్రోటోకాల్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో త్రిషకి దిమ్మ తిరిగిపోయే షాక్ అనమాట. అదేంటి అంటే, త్రిషకి యాక్చువల్లీ సూర్యకి సంబంధించిన సినిమా రిలీజ్ అయింది. రిలీజ్ అయిన తర్వాత ఏమైంది అంటే, ఆ సినిమా మంచి టాకే సంపాదించుకుంది. అంటే అటు సూర్య, ఇటు త్రిష వీళ్ళిద్దరూ చాలా మంచి కాంబినేషన్. ఇప్పుడు మన తెలుగులో కూడా మీరు గమనించండి, మంచి మంచి కాంబినేషన్స్ ఉంటాయన్నమాట. 90స్‌లో గనుక వెళ్ళినట్టయితే చిరంజీవి, విజయశాంతి, చిరంజీవి, రాధ ఇట్లాగా. ఆ తర్వాత మహేష్ బాబు, సోనాలి బింద్రే ఇట్లా రకరకాలుగా మనం వింటూ ఉంటాం కదా! అయితే అలాగే 'త్రిష' అండ్ 'సూర్య' కూడా మంచి కాంబినేషన్ అనమాట. ఆ సినిమా హిట్ అయిన తర్వాత 'త్రిష' ఏం చేసింది అంటే, సెక్రటరియేట్ దగ్గరలోకి అంటే సీఎం దగ్గరికి వెళ్దాం అని చెప్పేసి రెడీ అయింది. దానికి సంబంధించి అంటే వాళ్ళ సినిమాకి మార్నింగ్ ఇది ఇచ్చారు కదా! అంటే మార్నింగ్ పర్మిషన్ ఇచ్చారు వేసుకోమని చెప్పేసి. 4 షోస్ కాకుండా స్పెషల్ షో వేసుకోమని చెప్పేసి సీఎం విజయ్ పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అయితే అది ఎందుకు ఇచ్చాడంటే, అది వేరే రీజన్‌తో ఇచ్చాడు. 'త్రిష' కోసం కాదు. అది కూడా ఈ ఎండ్ స్క్రీన్‌లో పెడతాను ఈ వీడియోకి. మీరు దయచేసి చూడండి. అయితే ఇంక ఈ నేపథ్యంలో స్పెషల్‌గా కంగ్రాచ్యులేట్ చేయాలి అని చెప్పేసి త్రిష బయలుదేరింది. అయితే త్రిష ఇక్కడ ఏమైందంటే, తనొక్కతే వెళ్తే వార్మ్ వెల్కమ్ ఉంటుందేమో అనుకుంది. తను ఒక్కతే కాకుండా సినిమా బృందంతో వచ్చి ఉండుంటే మేబీ విజయ్ యాక్సెప్ట్ చేసి ఉండేవాడేమో. కానీ తను ఒక్కతే రావడంతో విజయ్‌కి అస్సలు అది నచ్చలేదు సరికదా! తనని అట్‌లీస్ట్ ఎంట్రీ కూడా ఇప్పించకుండా విజయ్ బిజీగా ఉన్నాడని చెప్పేసి అక్కడున్న వాళ్ళు త్రిషకి చెప్పి పంపించడం జరిగింది. అయితే త్రిష దానికి చాలా అంటే చాలా మనస్తాపానికి గురైనట్టు తమిళ వర్గాల్లో విపరీతంగా ఒక వార్త అయితే వైరల్ అవుతుంది. ఎందుకనంటే త్రిష అంతకు మునుపు గనక మనం చూసినట్టయితే విజయ్ విషయంలో చాలా చనువుగా ఉండేది. కానీ సీఎం అయిన తర్వాత విజయ్, త్రిషల మధ్య దూరం పెరిగింది అన్న మాట అయితే ఖచ్చితంగా వినిపిస్తోంది. కారణం ఏంటి అంటే తన భార్య సంగీత. అలాగే పిల్లల విషయంలో జరిగిన అన్యాయం. ఇక త్రిష వెళ్ళాలి అని తనకి సంబంధించి బొకే ఇవ్వాలి. తనకి నచ్చిన స్వీట్స్‌ని ఇవ్వాలి అని చెప్పేసి చాలా అంటే చాలా ఎక్స్‌పెక్ట్ చేసింది. కానీ విజయ్ మాత్రం అసలు తనకి ఎంట్రీయే ఇవ్వలేదు సరికదా! బిజీగా ఉన్నాను. ప్లీజ్ దయచేసి ఏమనుకోవద్దు అని చెప్పేసి వాళ్ళ పర్సనల్ మేనేజర్ చేత పంపించడం జరిగిందనమాట. రిటర్న్ పంపించడం జరిగింది. పోనీ విజయ్ నిజంగానే బిజీగా ఉన్నాడా అంటే బిజీగానే ఉన్నాడు కాదంటలేదు. కానీ ఇప్పుడు జస్ట్ ఎవరైనా వచ్చినప్పుడు మనకు కావాల్సిన వాళ్ళు వచ్చినప్పుడు ఒక 10 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయొచ్చు. కానీ విజయ్ త్రిషతో ఇంకా ఫర్దర్‌గా రిలేషన్‌షిప్ కొనసాగించాలని అనుకోవటం లేదు. తనకి కావాల్సింది తన భార్య, బిడ్డలే. అందుకనే త్రిషకి సున్నితంగా నో అని చెప్పాడు. మరోవైపు తన భార్య పంపించిన భోజనం తినడంతో పాటుగా తన భార్య పంపించిన లేఖకి తను రిప్లై కూడా ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా ఈరోజు నా భోజనం చాలా స్పెషల్ అంటూ తన సెక్రటరియేట్స్‌లో పనిచేసే వాళ్ళందరికీ కూడా మంచిగా ఆ భోజనాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పాడంట. ఇంతకు మించి కావాల్సిన ప్రూఫ్స్ ఏముంటుంది? తను తన భార్య కావాలని కోరుకుంటున్నాడు, త్రిష కాదు అని చెప్పడానికి. మరి ఈ వీడియో గనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.